నేను ఎంక్వైరీ చేస్తాను, నువ్వు వెళ్ళి జీప్ దగ్గర వెయిట్ చేయి. అలాగే సార్. మరి సంఖ్యలో ఎంత నొక్కేశారు? జాగర్ల మూడి వాళ్ళు ఇచ్చిన కానుకలు లాంఛనాలు మొత్తం అందలేదని మాకు కంప్లైంట్ ఇచ్చారు. అబ్బే, అవన్నీ అప్పుడే తిప్పి పంపించేశాం కదా. పరాయి సొమ్ము పాముతో సమానం అనుకునే పరుగుల కుటుంబం మాది. అన్నీ ఇచ్చేశారా? అన్నీ ఇచ్చేసాం. అన్నీ? ఓ ఓ దాని గురించా? ఎంగేజ్మెంట్ రోజు ఆ ముగ్గురు కోడళ్ళకి 3 చీరలు కొందామని ఒక్క 20,000 మాత్రం అందులోంచి తీశాను. అప్పుడు కొనడానికి టైం లేక కొనలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి. తెచ్చి ఇవ్వమంటారా? కేసు కొట్టేస్తారా? అరెస్ట్ ఆపేస్తారా? ఆపరు. వాళ్ళు మీ మీద కోపంగా లేరు, పగతో రగిలిపోతున్నారు. మీ అందరినీ జైలుకి పంపించేదాకా వాళ్ళు నిద్రపోయేలా లేరు. వాళ్ళేం పెద్ద మనుషులండి బాబు. 20,000 కోసం ఇంటిల్లి పాదిని జైలుకు పంపించాలనుకుంటున్నారేంటి? డబ్బు తిరిగిచ్చేస్తాను ఇన్స్పెక్టర్ గారు. 20,000 2 లక్షలుగా మారడం చాలా ఈజీ. 20,000 పక్కన ఒక్క 0 పెడితే చాలు. 20,000కి 2 లక్షలు అంటున్నారా వాళ్ళు? అబద్ధం, అన్యాయం, అక్రమం. కంగారు పడకండి, మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఓ, ఆ 20,000 మీకిమ్మంటారా? మీకు ఇచ్చినట్టు వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ కేసు లేకుండా చేస్తారా మరి? అసలు కేసే లేకుండా చేయడానికి మీరు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే మీకు సాయం చేస్తాను. మీరు ఊహించని అదృష్టం కలిగిస్తాను. ఏంటది? మీ పెద్ద కూతుర్ని. నా పెద్ద కూతుర్ని ఏజేకిచ్చి పెళ్లి చేస్తాను. సుధాకర్ గారు, సుధాకర్ గారు, సుధాకర్ గారు. వస్తున్నానమ్మా. చెప్పండి అమ్మా. డాన్సర్స్ 5 అని చెప్పారు. సైడ్ డాన్సర్సే ఉన్నారు. మెయిన్ లీడ్ ఎవరు రాలేదా? అది మేడం ఇక్కడున్నాను. ఓకే స్టార్ట్. ఎందుకు నవ్వుతున్నారు? రికార్డింగ్ డాన్స్ కా నువ్వెంత బిల్డప్ ఇచ్చింది?
పిల్ల నా అమౌంట్లోంచి సగం కట్ చేయించేలా ఉంది. నీది డాన్స్ అని అంటారా? ఏమ్మా, పసుపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాసుకుంటారు. ఇలా ఎవరు పడితే వాళ్ళు పూసుకొని తిరగరు. ఇదే మొదటిసారా నువ్వు డాన్స్ చేయడం? దేనికి సమాధానం చెప్పవేంటి? మోగ డాన్సరా? నిన్నే. ఏంటి డాన్సు? ఎక్కడ మీ ఈవెంట్ మేనేజర్? పిలు. ఈ జాగర్ల మూడి వారి ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయో నీకు తెలుసా? తరతరాలు చెప్పుకుంటారు. ఈ హల్దీ ఫంక్షన్ అంతా బానే జరుగుతుంది. నీ డాన్స్ వల్లే అపశృతి జరిగేలా ఉంది. ఏంటి మాట్లాడో? ముందా మాస్క్ దే. నీ వ్యవహారం ఏంటో వింతగా ఉందే. అవును, నాకు కూడా డౌట్గా ఉందక్కా. ఆ మాస్క్ మనమే తీస్తే పోలా? అయిపోయింది. హల్దీ ఫంక్షన్ జల్దీ క్లోజ్ అయ్యేలా ఉంది. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాకు ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయేంటి? ఇప్పుడు ఎలా ఎలా? ఉంది. ఇప్పుడు ఇతనికి దొరికిపోతానా? నాకు తెలుసు ఇది కూడా ఫ్లాపే. నా వల్ల ఏది కాదు, ఏది కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? అక్కడ ఆల్రెడీ పెళ్లి కూతురు రెడీగా ఉంది. పైగా మా అమ్మాయి అంటే వాళ్ళస్సలు ఒప్పుకునేలా లేరు. ఇంత దాకా వచ్చాక పెళ్లి కూతుర్ని వాళ్ళు మాత్రం ఎలా మార్చుకుంటారు? మీరు నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నారా? ప్రశ్నలు వేసే డ్యూటీ నాది, ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీది. ఆ, మ్, చెప్పండి, మీకు మీ పెద్దమ్మాయిని ఆ ఇంటి కోడల్ని చేయడం ఇష్టమేనా? ఇష్టమే, కానీ కష్టం కదా. కష్టం సంగతి పక్కన పెట్టండి. అంత డబ్బు పరపతి ఉన్న సంబంధం తప్పిపోయిందని మీకు బాధగా లేదా? ఉంది, కానీ కానీలు పక్కన పెట్టండి. లాంఛనాల పేరుతో వాళ్ళిచ్చిన డబ్బులోంచి ఎంతో కొంత నొక్కేసి అంతా దోచుకున్న వాళ్ళలా జైలుకి వెళ్తారా? ఆ, జైలుకైతే చచ్చినా వెళ్ళను. జాగర్లమూడి వంశంలోకి మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపించడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా?
కూడా ఇక లైఫ్లో నువ్వు నాకు కనిపించకు. ఛాలెంజ్, ఇక జన్మలో కనిపించను. ఈ పెళ్లి జరగాలంటే బానుని మండపానికి వచ్చేలా ఎలా చేయాలి? ఏం ఆలోచిస్తున్నాడు? ఆ, బానుని మండపానికి ఎలా తీసుకురావాలి? తీసుకొస్తే వాళ్ళు ఊరుకుంటారా? అసలు లోపలికి రానిస్తారా? రానిచ్చినా పెళ్లికి వాళ్ళు ఒప్పుకుంటారా? Stop it! ఆలోచించుకోలేవరా? చెప్పేదాకా ఆగరా? అన్ని డౌట్సేనా? లాయరా? వీడేంటి సైకోలో మాట్లాడుతున్నాడు? నాకు ఆన్సర్ తెలియనప్పుడు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే నాకు ఇలాగే ఇరిటేషన్ వస్తుంది. మీరేం కంగారు పడకండి ఆంటీ, జరగాల్సినవన్నీ జరుగుతాయి. బాను పెళ్ళి ఆ ఏజేతో జరిగి తీరుతుంది. నేను మీకు సాయం చేయడానికి, ఈ పెళ్లి జరిపించడానికి పుట్టిన వాణ్ణి అని మీరు నమ్మండి. ఇప్పుడు వినండి, ఏం చేయాలో చెప్తాను. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే చెత్త కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. అది చేరని దూరం మన కలయిక తీరం. ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు పిలగారే కలలే కలగలవాలన్నా జత కుదరదు. ఏజే జీవితంలో అడుగుపెట్టేది ఎవరనేది చెప్పడం కోసమే ఆ దేవుడు భానుని ఇక్కడికి రప్పించి సరిగ్గా ముహూర్తం సమయానికి పసుపు రాసేలా చేశాడా? అయ్యో, నేను కావాలని రాలేదు, పడాలని పడలేదు, ఉండాలనుకోలేదు, డాన్స్ చేయాలనుకోలేదు. ఇది మీ హల్దీ ఫంక్షన్ అని తెలిస్తే కోవిడ్-19 రెడ్ జోన్ లా ఫీల్ అయ్యి ఇటువైపు చచ్చినా వచ్చేదాన్ని కాదు. డాన్స్ చేస్తే ఆర్టిస్ట్కి మంచిదని, ప్రాక్టీస్ చేస్తే మంచి వేషాలు వస్తాయని
ఈవెంట్లో డాన్స్ చేస్తే డబ్బులు కూడా ఇస్తారని, డబ్బులు ఇస్తే మా నాన్నకు హెల్ప్ అవుతుందని. పాపం మా నాన్న మతిమరుపుతో పొలంలో వేయాల్సిన పురుగుల మందు పొరపాటున రొయ్యల చెరువులో కొట్టి ఫుల్లుగా లాస్ అయితే ఎంతో కొంత సాయం చేయొచ్చని వచ్చాను కానీ ఇది హిట్లర్ ఫంక్షన్ అని తెలిస్తే వచ్చేదాన్నే కాదు. అప్పటికి ముందు నుంచి ఆ ఈవెంట్ మేనేజర్ అంకుల్ని అడుగుతూనే ఉన్నాను. ఇదిగోండి, ఆ అంకుల్ ఇక్కడే ఉన్నాడు. నేను అడిగానో లేదో అడగండి. ఫంక్షన్ ఎవరిదని 10 సార్లు అడిగితే బోర్డు సీక్రెట్ ని సస్పెన్స్ లో పెట్టాడు. నాకు కొంప ముంచాడు. అసలు జీవితంలో మీ మొహమే చూడకూడదనుకుంటే అటు తిప్పి ఇటు తిప్పి ఆ దేవుడు మీ దగ్గరికి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఐ సే స్టాప్ ఇట్. Hey! ఈ ఇంటి పసుపు నీ ఒంటి మీద ఉండటానికి వీల్లేదు. ఇక్కడే కడిగేసుకుని వెళ్ళు. టవల్ రిటర్న్ చేయడానికి మళ్ళీ రావాలా? ఏయ్! మళ్ళీ కనిపిస్తే యూ స్టూపిడ్. నువ్వు అడుగు పెట్టావు, మా సంతోషమంతా సర్వనాశనం చేశావు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక విపరీతం జరిగే తీరుతుంది. అసలు మా కుటుంబాన్ని వెంటాడుతున్నావేంటి నువ్వు? ఏదో ఒక వంక పెట్టుకుని రావడం, మనందరి సంతోషాన్ని పాడు చేయడం. ఛీ! అసలు నీలాంటి వాళ్ళని డాన్సర్ గా తీసుకొచ్చినందుకు ఆ ఈవెంట్ మేనేజర్ అనాలి. ఎక్కడున్నాడు వాడు? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. గెట్ లాస్ట్. మీకు నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకోండి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే, నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండ మామూల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం.